అమ్మా ఇది ఏం కాలం అయ్యి ఏం కథ ఇక మొగులకేసి చూసుడే కళ్ళు కాయలు కాసుడే ఉన్నది ఇంత ఆనబడతలేదు ఎట్లా ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం, మొక్కేది మొక్కుతున్నాం, దేవుళ్ళకు చేసేది చేస్తున్నాము, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వర్షమే లేదు, కాలం వెనుకకున్నది అంటున్నారు. మరి ఎట్లనో ఏమో. ఆహా, ఇంతకు ముందు పాతకాలం నాడు ఇట్లా ఆనలు పడకుంటే ఏం చేస్తుండ్రి? చప్పట్లు వేస్తుండ్రి, ఆ, పాటలు పాడుతుండ్రి, ఆ, కప్పతల్లు ఆడుతుండ్రి. కప్పతల్లి ఆడుతుండ్రి. ఇప్పుడు ఓడన్నా కప్పతల్లి ఆడుతున్నాడా? కప్పతల్లు ఆడితే ఒక్కళ్ళు కూడా ఊర్లే మందే ఉంటలేరు. గంగకోయి నీళ్ళు తెత్తుంటిమి, గంగకు నీళ్ళు తెచ్చి ఆ, పోషవలకు పోసే వాళ్ళకి పోతుంటిమి. అవన్నీ ఆ ఎత్తుండ్రి. కట్టెతో ఎక్కిన ఇంటుంటే కదా బొమ్మలు. అవును, దేవుళ్ళకు నీళ్లు పోతుండ్రి. నీళ్ళు పోతుండ్రి. మరి ఇప్పుడు ఇట్లనే కరువడ్డది అనుకో, ఎట్లా ఏం చేద్దాం? ఏం తిని బతుకుదాము? ఏం తింటామో ఎట్లా బతుకుతామో ఇక. ఎట్లా బతుకుతాము అంటే ఇగో ఇప్పుడు బోర్లు ఉన్నాయి. బోర్ల గింతగానం ఆగం నాటుకునే బదులు ఇప్పుడు బోర్లన్నీ మంచిగా నిండా పోసేటి సగం పోతున్నాయి. ఇప్పుడు ఇంకా కొన్నొద్దులు ఆనబడకుంటే ఆయనతో పోయాయి, అవును, పోయి. ఆయన్ని పోతాయి. మరి ఎట్లా అసుంటప్పుడు బోర్ల కింద అరి నాటుకుంటూ మంచిదేనా? వాటర్ని బట్టి బాగా వస్తే కొంచెం ఇప్పుడు నాటుకోవాలి. ఆనబడితేనే బోర్లలో నీళ్ళు వస్తాయి. రావు, అవి కూడా వర్షాలు లేని అవి కూడా రాలేవు కదా. మరి ఎట్లా ఇంత ఆగం పడి మనం నాటుకునే ఏంటికి? సగం నాటుకొని సగం విడిచిపెడితే మునిగిపోయేది ఏమున్నది? 4 ఎకరాలు ఉన్న దగ్గర ఒక 2 ఎకరాలు నాటుకోవాలి. 2 ఎకరాలు నాటుకోవాలి. మనకు 15 ఆగస్టు అప్పుడు అక్కడ మొత్తం ఆనలు పడ్డాయి అనుకో, బగ్గా ఇంతకు ముందు కూడా పడ్డాయి. 15 ఆగస్టు అప్పుడు ఫుల్ పడ్డాయి. శ్రీరామ్ సాగర్లోకి వెళ్ళి నీళ్ళు విడిచిపెట్టిండ్రు, కట్టలు తెగిపోయినాయి, ఏమేమైనాయి. అట్లా ఆనలు పడితే కూడా మనకు నాటుకునేందుకు మంచి రకాలు ఉన్నాయి. 100 దులలు వచ్చేటి, 3.5 నెలలు వచ్చే పంటలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ అన్నది 71, 55 అన్నది. గసంటి వేసుకుంటే డైరెక్ట్ మనం ఏం చేస్తాం, దమ్ము చేసుకొని ఆయనతో చల్లుకుంటే అదే 100 దులలు వస్తుంది, 30 క్వింటలు పడుతుంది. ఇటువంటి ఆలోచనలు ఏంటికి ఎత్తలేరు మీరు? తెలియదు కదా సార్, తెలియలేక చేయలేదు. అప్పుడప్పుడు